ఈరోజు ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంటుంది. ఎండ్ వరకు చూసి ఈ వీడియో మీకు నవ్వు తెప్పిస్తేనే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన అక్క ఇలా నడి రోడ్డు మీద ఇలా రీల్స్ చేసేస్తుంది. మధ్యలో ఇలా వెనుక నుంచి ఇలా మనన్నోళ్ళు బైకు మీద వచ్చి ఇలా పడినా సరే కొంచెం కూడా డిస్టర్బ్ కాకోకుండా మళ్ళా ఇలా రీల్స్ చేస్తుంది. రీల్స్ అంటే ఆ మాత్రం చెయ్యాలి మరి. పోరగాళ్ళకే పోటీ వచ్చేలా ఉంది మనవ్వ డ్యాన్స్. చిక్కిందిలే ఛాన్స్ దొరికిందిలే తమాషా అని ఇల్లు తీసి పందిరి వేసేలా ఇలా డ్యాన్స్ కుమ్మేస్తుంది. చేతికి ఎన్ని వేలున్నాయమ్మా అంటే చేతి వేళ్లను ఒక్కొక్కటిగా ఎంచి పక్కన పెట్టే రకం మనోళ్ళు. చేపల మార్కెట్లో ఇలా చికెన్ అమ్మేస్తుంది ఇక్కడ మనక్క. చెప్పేది పూర్తి కదనా? గుళ్ళో దేవుడికే నైవేద్యం లేకోకుంటే పూజారొచ్చి పులిహోర కోసం ఏడ్చాడంట. అట్లుంది మనకొల్ల వ్యవహారం ఇక్కడ. ఉండేది హాస్టల్లో, పెట్టింది తిందామంటే నోటిలోకు ఆ ముద్ద పోకపాయ. అందుకే ఇలా అన్నమాట. ఆన్లైన్లో ఇలా ఆర్డర్ పెట్టి ఇలా తింటున్నారు. ఆడదాని మాట నీళ్ల మూట రెండు ఒకటి నొప్పో. కాస్త ఫోటోకి ఫోజ్ ఇవ్వమ్మ చిటి తల్లి అంటే ఫోటోగ్రాఫర్నే ఇలా పరుగో పరుగు పారిపోయేలా చేసి ఇలా ఫేస్ పెట్టేసింది. మనోళ్ళ మెదడు 1.3 కిలోగ్రాముల బరువు ఉంటేనే ఇలా ఆలోచిస్తున్నారు. అదే దేవుడు కాస్త ఇంకాస్త ఎక్కువ బరువు ఇచ్చుంటే ఎలా ఆలోచించేవారో. ఆవగింజంతా ఆవాలను కూడా వేస్ట్ చేసే రకం కాదండోయ్ బాబోయ్ మనోళ్ళు. ఇలా వేస్ట్గా పడి ఉన్న బాటిల్ మూతను ఇలా చిలుకులాగా ఉపయోగిస్తున్నారు. సార్, మీరు నాలో ఉన్న నటుని అవమానిస్తున్నారు. కాకి పుట్టినా నల్లగానే ఉంటుంది. ఏ సంతూర్ సోపు వాడినా కూడా నల్లగానే ఉంటుంది. తెల్లగా మారుతుందా? మారదు కదా. పెరిగే కొద్దీ కూడా నల్లగానే ఉంటుంది. అట్లుంటుంది మనోళ్ళ బ్రెయిన్ కూడా. ఏ వస్తువునైనా ఎలాగైనా ఉపయోగిస్తారండోయ్ బాబోయ్. ఇలా చిన్నపిల్లలు ఆడుకునే ట్రాక్టర్ను ఇలా ఇటుకలకు ఉపయోగిస్తున్నారు. हे प्रभु, हे प्रभु, हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? तालाब में पानी आ गया. తన తలుపు తీసి ఎదురింట్లో పెట్టి రాత్రంతా కుక్కలను తోలుతూ కూర్చున్నాడంట. అట్లున్నది వీళ్ళ ఆట. మన నక్కొళ్ళ కళ్ళకు ఇలా గంతలు కట్టి ఇలా ఆట ఆడిచ్చేస్తున్నారు. అవన్నీ చూసి నటనలు అనుకుంటానే, అవి నటనలు కాదా? ఎంత తొండమున్నా దోమ ఏనుగవుతుందా చెప్పండి? కాదు కదా. ఎంత రోజు ఇంట్లో వంట చేసినా మాత్రం చెఫ్ అవుతారా? కాదు కదా. ఇలా చెఫ్ లాగా తీయాలి అనుకున్నారు మనక్క గారు. అది కాస్త ప్లేట్లో ఉండవలసింది కాస్త ఇలా స్టవ్ పై పడి ఉంది. ఎందుకు పుట్టినావురా వంకరగా అంటే సక్కనున్నటోళ్లను ఎక్కిరించేందుకు అన్నదంట. అందరూ చక్కగా చూడముచ్చటగా ఇలా ఇల్లు కట్టుకుంటే వీళ్ళు మాత్రం ఇలా ఆ పక్కొక కాలు ఈ పక్కొక కాలు పెట్టేలా ఇలా గాలిలో బిల్డింగ్ కట్టేశారు. అన్నా, నువ్వు నరుడు రూపంలో పుట్టిన నరసింహ అవతారం అన్నా. బుర్రలో ఉన్న గుజ్జును కాస్త బుర్ర బద్దలు కొట్టేసేలా వాడేస్తున్నారు. ఇటుకలు మోసే పని లేకోకుండా ఇలా ఉయ్యాల ఊగుతూ ఇలా ఇటుకలను మోస్తున్నారు. అందరికీ శకునం చెప్పే బల్లి తానే కుడితిలో పడినట్లయింది వీళ్ళ పరిస్థితి. ఎంచక్కగా స్లాబ్ పూర్తయింది అనే సమయంలో అంతలోపే ఇలా జరిగింది. ఏం వేసి స్లాబ్ కట్టారో కానీ ఇంతకీ ఇలా పూర్తి చేశారు వీళ్ళు. అరే
పెద్ద సమస్య వచ్చి పడిందే. ఈ వీడియోని ఇంతవరకు చూస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. ప్లీజ్ లైక్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి. నమిలేవాని కన్నా నమిలి మింగేవాడు గనుడు. ఊరికే చేతితో పట్టుకొని తాగితే ఏముంటుంది కిక్కు, అందుకే ఇలా ట్రై చేశారు. ఫ్రీగా వస్తే ఫినాయిల్ని కూడా తాగే రకం మనోళ్ళు. నోటిలో ఉండవలసిన కేకు కాస్త ఇలా పోటాను పోటీగా ఇలా ఫేస్కు పూసుకున్నారు. మనక్కకు ఈ బైక్ తెగ ముద్దొస్తున్నట్టుగా ఉంది, అందుకే ఇలా దారిలో పోతూ కూడా ఇలా చేస్తుంది. ఇలియానాను మించిపోయేలా ఉంది మనక్క. ఇప్పటి వరకు కిటికీ ఉన్నది గాలి రావడానికి అనుకున్నాను, ఇలా కూడా ఉపయోగిస్తారనమాట. ఇలా కిటికీలో నుంచి బయటకు ఎలా వచ్చిందో చూడు మనక్క. 3 కోట్లు విలువైన ఎక్స్ప్రెషన్ ఇచ్చావురా. మెరిసేదంతా బంగారం అనుకుంటే ఎట్లా చెప్పండి. ఇలా ఎంతో చక్కగా ఉన్న కిచెన్ను ఇంకాస్త మెరిసేలా చేద్దామని ఇలా పైకెక్కి మరి ఇలా క్లీన్ చేస్తుంది. ఇంకేముంది, మెరసవలసిన కిచెన్ కాస్త ఎత్తేసి పడవేయవలసిన పరిస్థితి వచ్చింది. అన్నం పెడితే అరిగిపోతుంది, చీర ఇస్తే చిరిగిపోతుంది, వాత పెడితే కలకాలం ఉండిపోతుంది. ఒక్కసారి ఇలా బాల్తో ఇంటిని కొడితే బొక్కపడి ఎల్లకాలం గుర్తుండిపోతుంది. మనక్క ఇలా రీల్స్ చేయాలనుకుంది, అది కాస్త ఇలా రీల్స్ అయ్యింది. రన్ రేస్లో ఫాస్ట్ అని ఫాస్ట్గా వెళ్ళి ఫస్ట్ రావాలనుకుంది, అది కాస్త ఇలా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది. కప్పలాగా బెక్కు గెంతాలని అనుకుంది, అది కాస్త ఇలా చేప పిల్లలాగా జారి పడిపోయింది. చేతికి పని పెట్టకోకుండా ఇలా నోటికి పని పెట్టింది మనక్క. వాటర్ మిలన్ను కాస్త ఇలా ఫ్లవర్ మిలన్గా మార్చేసింది. ఇటుకలతో పని లేకోకుండా మేస్త్రీకి బొక్క పెట్టి మరీ ఇలా బకరాను చేసేశారు. ఇటుకలకు బదులుగా ఇలా సిమెంట్ ప్యాకెట్లను పెట్టి ఇలా కప్పి ఇలా కట్టేశారు. మన ఇంజనీరింగ్కు ట్రైన్ అంటే మస్తు ఇష్టం అనుకుంటా. ఇంటి ఎలివేషన్ను ఇలా ట్రైన్ ఎలివేషన్గా మార్చేశారు. చెమట చిందేలా ఇలా కష్టపడి ఇలా పూత పూస్తే అంతా అయిపోయింది అనే టైంలో ఇలా అంతా రాలిపోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? మన దొంగ అక్క తిప్పలు మామూలు తిప్పలు కాదు మరి. ఇలా పోలీసులు తీసుకొని వెళ్తున్నప్పుడు వీడియో తీస్తున్నారు అని లాగి పెట్టి ఒక్కటిచ్చింది మన అక్క వీడియో వాళ్లకు. వదినా అయిపోయాడు. మనక్క దగ్గర మిరపకాయలు లేనట్లుగా ఉన్నాయి, అందుకే ఇలా మరి మిరపకాయకు బదులుగా ఇలా స్వీట్ పెట్టి బజ్జీలను ఇలా వేసేస్తుంది. హాట్గా ఉండవలసినవి స్వీట్గా చేసేసింది. ఎవరి తిక్క వాళ్లకు ఆనందం, ఎవరి వెర్రి వాళ్లకు సంతోషం. గోర్లకు నెయిల్ పాలిష్ పెట్టుకోవడం రొటీన్ అప్ప, అదే గోర్లతో ఇలా టీ వడగట్టుకోవడం వెరైటీ. మనక్క గోర్లను ఇలా కూడా ఉపయోగించుకుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఈ వీడియో మీకు నవ్వు తెప్పించింటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.